ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనం ఇవాళ ఎండాకాలం కూలర్స్ చేసుకుంటున్నాం కదా, అందులో ఇంకొక సిరీస్ అండి. నేను సికింద్రాబాద్ ఏరియాలో ఉంటానని చాలామందికి తెలుసు. ఇక్కడ ప్యారడైజ్ హోటల్ అని ఉంటుంది. బాగా షాపింగ్, జనరల్ బజార్ షాపింగ్ అండి, మనదంతా జనరల్ బజార్ షాపింగ్ చేసి ఆ తర్వాత ప్యారడైజ్కి వెళ్ళి అక్కడ ఒక ఫలూడా తాగితే అబ్బా ఉంటుంది మధ్యాహ్నం. అందుకని నేను కష్టపడి ఫలూడా ఎలా చేయాలో నేర్చుకున్నాను. మీకు ఆ రెసిపీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెసిపీకి వెళ్ళిపోదామా? మనం ముందు ఫలూడాకి సేమియా చేసుకుందాం. యాక్చువల్లీ ఈ సేమియానే ఫలూడా అంటారంటండి. నేను ఇందులో ఒక 1/2 కప్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. అదే కప్తో మూడు కప్పులు నీళ్ళు పోసాను. అంటే అది 1.5 కప్, అంటే 1:3 రేషియోలో కలిపాను అనమాట స్లర్రీ. సో దీన్ని నేను ప్యాన్లో పోసుకుంటున్నాను. ప్యాన్లో పోసుకొని తిప్పుకుంటూ పోవడమే. ఇది అంత సింపుల్ అండి చేయడం. సింపుల్గా ప్యాన్లో పోసుకొని మనం తిప్పుకుంటూ వెళ్ళాం. ఇది ఉత్తగానే ఉడికిపోతుందండి. అస్సలు వదిలేసిపోకండి దీన్ని. పొయ్యి మీద పోయారంటే అంత చుట్లు అయిపోతుంది. ఇదిగోండి అయిపోతుంది ఆల్రెడీ. 2 నిమిషాలు వదిలేసా. 2 నిమిషాలు అయింది. ఇది పొయ్యి మీద పెట్టి అప్పుడే చక్కగా ఇలా ఉడికి కలర్ మారుతుంది చూడండి. ఇది మనకి ఫలూడా అయిపోతుంది. ఫలూడా పిండి అయిపోతుంది. సో వీఆర్ డన్ అండి. పొయ్యి మీద నుంచి తీసేసాను. పొయ్యి మీద నుంచి ఆఫ్ చేస్తున్నాను. నేను 2 నిమిషాల్లో దీన్ని చల్లార్చి మళ్ళీ మనం సేమియా ఎలా చేసుకుందామో చూపిస్తాను. 2 నిమిషాలు చల్లారనిద్దాం దీన్ని. ఆ వండింది చల్లగా అయిందండి. మనం ఇలా కారపూస చేసుకునే దాంట్లోకి పెట్టుకుందాం. మీ దగ్గర ఇది లేకపోతే ఒక కోన్లో వేసైన పిండి, అది కొంచెం డిఫికల్ట్. ఇది మోర్ ఈజీ జాబ్ అండి. అందుకే ఇందులో వేస్తున్నాను నేను. సో మనం ఇప్పుడు దీన్ని ఇలా ఐస్ కోల్డ్ వాటర్లో ప్రెస్ చేసుకుందాం. మీ దగ్గర ఉన్న మోస్ట్ థిన్నెస్ట్ దాంతో చేసుకోండి. ఇది చక్కగా సేమియాలాగా పడిపోతూ ఉంటుంది. సేమియా ప్రెస్ అంటే దీన్ని కారపూస ప్రెస్తో. ఇంత సింపుల్ అండి ఈ సేమియా చేసుకోవడం. మనం చూసి అబ్బో వీడు ఏంటేంటో చేసేసాడు అని బోర్డులు ఇస్తాము. అఫ్కోర్స్ ఎవరి స్పెషాలిటీ వాళ్ళది అనుకోండి. బట్ ఇంట్లో చేసుకోవడానికి ఇది ఈజియెస్ట్ వే. గ్లాస్లో కొంచెం రోజ్ సిరప్ వేసుకుందాం. పైన కొద్దిగా చియా సీడ్స్ వేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనం చేసుకున్నాం కదండి ఫలూడా అంటారు. ఇదే ఫలూడా అంటారు యాక్చువల్లీ. సేమియా ఫలూడా అంటారు. ఫలూడా సేమియా వేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో యాక్చువల్లీ ఫలూడాలో ఎక్కువగా ఉండేది ఐస్ క్రీమ్ అండి. చాలామందికి తెలీదు, పాలు అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఐస్ క్రీమ్ విచ్ గివ్స్ ఇట్ ద టేస్ట్. So let us put the ice cream. Nice. ఆ తర్వాత let us pour milk in it. కొద్దిగా అండ్ కొంచెం కలర్ కోసం కొద్దిగా మళ్ళీ ఒకసారి సిరప్ పోసుకుందాం. కొంచెం చియా సీడ్స్, కొన్ని చియా సీడ్స్ for that color and milk. సో నెక్స్ట్ లాస్ట్ మిగిలిందల్లా మనం సింపుల్గా దీన్ని అంతా కలిపేసి హ్యాపీగా తిన్నాం. కలిపిన కొద్ది చూసారా కలర్ మారిపోతుంది, చక్కగా లైట్ పింక్ అవుతుంది. ఐస్ క్రీమ్ అంతా కొంచెం కరిగింది కూడా. సో లెట్స్ హ్యావ్ ఫలూడా. సో యమ్మీ. చియా సీడ్స్ అవి ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కుందామండి. కింద ఉన్నాయి. దట్స్ రియలీ నైస్ అండి. సమ్మర్ కూలర్ అంటే రియల్ సమ్మర్ కూలర్. ఇది ఐస్ క్రీమ్తో పాటు చేసుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ కదండి. ఏముంది, జస్ట్ 4 రకాల ఐటమ్స్ తెచ్చి కలిపేసుకుంటాం.
సో నెక్స్ట్ పార్టీకి డెఫినెట్గా ఈ ఫలూడాని అందరికీ సర్వ్ చేయండి. మామిడికాయ నెక్స్ట్ వీలైతే నేను డెఫినెట్గా మామిడికాయ ఫలూడా కూడా చూపిస్తాను. ఎండాకాలం కదా, మామిడికాయ ఫలూడా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది నెక్స్ట్ వీడియోస్ డెఫినెట్గా ఐ ట్రై టు షో యూ మ్యాంగో ఫలూడా. ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమాకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ అగైన్ విత్ అ నైస్ రెసిపీ. Signing off, Anupama from Flavours of Anupama.